ఇన్ని రోజులేమో కీ పేపర్ కోసం చూసిర్రా, కీ పేపర్ చూసిన తర్వాత రన్నింగ్ చేద్దామని. ఇప్పుడు ఏం చేస్తారు, కీ పేపర్ కోసం ఇక ఆ కీ పేపర్ అయితే పోస్ట్ పోన్ అయిపోయాయి. ఎగ్జామ్ కొద్దిగా కండక్ట్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకి 30కి ఎగ్జామ్ ఉంటుంది. 30 తర్వాత మళ్ళీ మన కీ పేపర్ రావడానికి ఇంకో 1 వీక్ పడుతుంది. ఆ 1 వీక్ రాక మీరు ఏం చేస్తారు, రన్నింగ్ ప్రాక్టీస్ చేయమంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారా? చేయరు, ఇంట్రెస్ట్ రాదు. ఎందుకు? సో ఎన్ని మార్కులు వస్తాయో అంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదా? సరే, దీని గురించి నేను లాస్ట్కి చెప్తాను. అట్లా చూస్తాము, చూసి ఏం చేస్తాము, కీ పేపర్ వస్తుంది. కీ పేపర్ వచ్చిన తర్వాత మార్క్స్ చూసుకుంటాము. మార్క్స్ చూసుకున్నాక ఏమవుతుంది, మళ్ళీ కమెంట్ చేస్తాం, ఇక నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చా అని. అప్పటిదాకా రన్నింగ్ ప్రాక్టీస్ చేయము, ఆ తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చా అని మళ్ళీ అప్పుడు ఓకే రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అని అందరు చెప్తుంటారు. అప్పుడు మెల్లగా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తావు. అయితే ఈరోజు ఏంటంటే మెడికల్ వీడియో చేద్దాం అనుకున్నాను. కొంతమంది ఏంటంటే సీరియస్గా రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. లేదు అంటే మీరైనా కానీ ఒక 4-5 రోజుల తర్వాత రన్నింగ్ ఎలాగో ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళ కోసము బేసిక్గా తర్వాత నేను మంచిగా డీటెయిల్గా వీడియో చేస్తాను, గ్రౌండ్ చూపెట్టుకుంటా, వామప్స్, ఇక్కడ కోచ్లు కూడా ఉన్నారు, వీలైతే నేను వాళ్ళని కాంటాక్ట్ అవుతాను, అట్లా నేను చెప్తాను. అయితే ఏంటంటే బేసిక్గా నేనైతే ఈరోజు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాను. ఆ తర్వాత మీకు కొంచెం మోటివేషన్గా లాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏంటంటే నువ్వు రన్నింగ్ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నావో వామప్స్ కూడా అంతే ఇంపార్టెంట్ బ్రో. ఫస్ట్ నువ్వు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరికీ నేను బ్రో అంటున్నానని మళ్ళీ వాళ్ళు కమెంట్ పెడతారు, ఇక మా కోసం వీడియో చేస్తారు, మా కోసం వీడియో. అందరికీ ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వామప్స్ అంటే అందరికీ ఒకటే ఉంటుంది, రన్నింగ్ అంటే వాళ్ళకి 5 km మీకు 1.6 km కానీ, రన్నింగ్ పరిగెత్తడం కానీ, ఫుడ్ వేయడం కానీ, డైట్ మెయింటైన్ కానీ అందరికీ ఒకేలా ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుంది. ఇంకా అమ్మాయిలు ఏంటంటే ఈరోజు పనిష్మెంట్ చూడాలి, స్టేటస్ పెట్టారు, ఎవరు ఎస్ఎస్బి వాళ్ళు అస్సాంలో ట్రైనింగ్లో ఉన్నారు. అంటే లాస్ట్ టైం తెలిసిన వాళ్ళు మన ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఏంటంటే ఫ్రంట్ రోల్ వేస్తారు, మాకన్నా అంత లేకుండే ఫ్రంట్ రోల్. ఈ హోలీ కదా, హోలీ అని చెప్పేసి ఆ మొత్తం వాటర్లో బురదల్లో ఫ్రంట్ రోల్ వేస్తున్నారు. అంటే అంత యాక్టివ్గా అయిపోతారు అక్కడ. మీరు అమ్మాయిలు కూడా, అమ్మాయిలు అబ్బాయిలు ఏం తేడలేదు, అందరు ఒకటే. ఇప్పుడు ఫోర్స్కి వచ్చినామంటే అబ్బాయిలు ఒకటే, అమ్మాయిలు ఒకటే. సో ఏంటంటే అమ్మాయిలు కొంచెం సెన్సిటివ్ కానీ వాళ్ళను వేరే కేటగిరీలో పెడతాం కానీ, సో అన్నిటి పరంగా అయితే అమ్మాయిలు ఒకటే. అయితే ఏంటంటే ఫస్ట్ మనము డైట్ గురించి తర్వాత చెప్పుకుందాం, కానీ ఫస్ట్ వామప్స్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి. గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు వామప్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు చేసిన రన్నింగ్ తర్వాత నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది, పెయిన్స్ వస్తున్నావని. ఆ రన్నింగ్ కంటే ముందు వామప్లు కొన్ని చేసుకున్న తర్వాత ఈ రన్నింగ్ పరిగెత్తావు కదా, ఆ రన్నింగ్ ఎంత పరిగెత్తాలని కొంతమందికి డౌట్ ఉంటుంది. రన్నింగ్ ఎంత అంటే బ్రదర్ నువ్వు ఈరోజు 1 km పరిగెత్తినా పర్లేదు కానీ మధ్యలో ఆగకుండానైతే పరిగెత్తు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి రన్నింగ్ రోడ్ పైకి ఎక్కిన తర్వాత నువ్వు ఒక 2.5 వెళ్ళిన తర్వాత నీ మనసు ఏమని చెప్తుందా అంటే, నీ కాళ్ళు ఏం చెప్తున్నాయి అంటే నేను ఆగిపిస్తాయి, మధ్యలో ఆగుదాం అనిపిస్తుంది. ఎందుకంటే నీకు ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది, దమ్ వస్తుంది, కాళ్ళు పెయిన్ వస్తాయి, ఆగుదాం అనిపిస్తుంది. సో కాబట్టి అది అలా ఆగకుండా ఉండడంటే నువ్వు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి లాంగ్ రన్. ఓకేనా, నువ్వు ఎంత దమ్ వచ్చినా పర్లేదు, నువ్వు స్లోగా పరిగెత్తిన జాగింగ్ అంటాం కదా, సో అలా పరిగెత్తినా పర్లేదు కానీ నువ్వు లాంగ్ రన్ పరిగెత్తడానికి పర్లేదు, ట్రై చేయి. స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగే నువ్వు హైగా ప్రాక్టీస్ చేస్తే ఏమైతుందంటే మనకి కొంచెం పెయిన్ వస్తుంది, హార్ట్లో కానీ చెస్ట్లో కానీ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్లోగా ప్రాక్టీస్ చేయి. ఈరోజు కొంచెం ఇప్పుడు 1 km 2 km 3 km ఈ వీక్లో మొత్తం ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఈ వీక్లీ టైం టేబుల్ ఇస్తాను, ఇంక ఇస్తలేవు అంటావు కదా. సో అదేంటంటే నేను కూడా మీతో పాటే నేను కూడా కీ పేపర్ కోసం చూస్తున్నాను. కీ పేపర్ వచ్చిన తర్వాతనే ఇలా ప్లాన్ చేసి ముందుకెళ్ళామనుకుంటున్నాను. బట్ అంతలోపు మీరు కొంతమంది ప్రాక్టీస్ చేస్తారు కదా, వాళ్ళ కోసం అని చెప్తున్నాను. అయితే ఏంటంటే ఈ వీక్లో సపోజు నేను ఇచ్చే ప్లాన్ ఎలా ఉంటా అంటే, ఇప్పుడు సరే మనము ఏప్రిల్ 1 నుంచి అనుకుందాం. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు తీసుకుందాం. ఏప్రిల్ 1-2 ఏంటంటే 1-2 డేట్లో ఏంటంటే 1.1 km తీసుకుందాం పోనీ, ఎందుకంటే స్టార్టింగ్ కదా 1 km తీసుకుందాం. 1-2 డేట్లో 1 km నువ్వు పరిగెత్తుంటూ కొంచెం నీకు అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత ఈ 2-3 ఏంటంటే నువ్వు 2 km పరిగెత్తినా పర్లేదు, లేకుంటే 1.6 km పరిగెత్తినా పర్లేదు, కానీ నువ్వు ఆగకుండా పరిగెత్తాలి. సో అలా 1.6 km తర్వాత 3 km లేదా 2.5 km 3 km వెళ్ళిన తర్వాత వీక్లో ఏంటంటే నువ్వు లాంగ్ రన్ పరిగెత్తు. లాంగ్ రన్ అంటే మళ్ళీ 3 km 4 km, మరీ ఎక్కువ కాదు, వీలైతే 2 km 3 km 4 km ఇలానే పరిగెత్తాలి. ఇంకొక బ్రో అడిగింది ఏంటంటే ఈ ఇసుకలో ప్రాక్టీస్ చేయాలంటున్నాడు. గ్రేట్, అది ఇసుకలో ప్రాక్టీస్ చేయడం వల్ల స్టామినా ఎంత బిల్డప్ అవుతుంది అంటే మనకి చెప్పలేము. ఆ తర్వాత నేను ఒక ట్రిక్ చెప్తాను, అది మీరు ఫాలో అవుతే కానీ లేకుంటలేదు. అదేంటంటే మీరు వీలైతే వెయిట్ వేసుకోవడానికి ట్రై చేయండి, వెయిట్ వేసుకొని పరిగెత్తడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడేం అవసరం లేదు, లాస్ట్కి మీకు ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఉందనగా ఒక 2 వీక్స్ ఏంటంటే మీరు వెయిట్ వేసుకొని పరిగెత్తండి. లేదంటే ఇసుకలో పరిగెత్తినా పర్లేదు, వెయిట్ అవసరం లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మాకు ట్రైనింగ్లో స్టార్టింగ్ ఏంటంటే ఒక హాఫ్ మిడ్ టర్న్ వరకు 1.6 km 2 km ఇలానే పరిగెత్తారు. అదేంటంటే మనకి కింద నెక్కరు, టీ షర్టు, షూ మీద ఇలానే పరిగెత్తాం. ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ పోతూ అంటే కమాండో ట్రైనింగ్ కంటే ముందు మిడ్ టర్న్ తర్వాత మనం యూనిఫామ్ వేసుకొని పరిగెత్తుతాం, అవునా. అప్పుడు ఆ యూనిఫామ్ వేసి పరిగెత్తితే ఏంటంటే వెపన్ ఉంటుంది చేతిలో, అంటే ఎప్పుడు మనకి కమాండో ట్రైనింగ్లో. సో నువ్వు ఇన్ని రోజులు ఇట్లా పరిగెత్తింది ఫ్రీగా అనిపిస్తుంది. బట్ అప్పుడు నువ్వు ఈ యూనిఫామ్ వేసుకొని వెపన్ పట్టుకొని పరిగెత్తుంది, అప్పుడు అనిపిస్తుంది నీకు అబ్బా
అప్పుడు అంతా ఫ్రీగా హాయిగా ఉరికినాము, ఇప్పుడు ఇదంతా ఉంది, ఇదంతా తీసేస్తే ఎంత ఫ్రీగా ఉరుకుతాం, గాలి ఉరుకుతాం అనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే నీకు కొంచెం వెయిట్ వస్తుంది. ఇంకొకటి ఏంది, వెయిట్ వేసుకొని పరిగెత్తమంటారు 5 km. సో అప్పుడు అంటే 5 kgs వెయిట్. అప్పుడు ఏమనిపిస్తుంది ఇంకా, అరే అమ్మ ఖాళీగా వెపన్ పట్టుకొని ఉరుకుమంటేనే మంచిగా ఉండే కదా, ఇప్పుడు మళ్ళీ వెయిట్ వచ్చింది అనిపిస్తుంది. అంటే ఒకదాని మించి ఒకటి. నువ్వు ఎక్కువ ఎంత హైగా ప్రాక్టీస్ చేస్తే నువ్వు చిన్నదనేటి వాటి నీకు ఈజీ అయిపోతుంది. అందుకే ఇప్పుడు సపోజ్ నువ్వు ఇసుకలో ప్రాక్టీస్ చేసినావు, లేదంటే ఒక చిన్న బ్యాగ్ కానీ ఒక సంచి కానీ ఏమైనా తీసుకొని మన జబ్బకి వేసుకొని కానీ బ్యాగ్లో ఒక చిన్న ఇసుక వేసుకొని పరిగెత్తినావు అనుకో, నీకేమనిపిస్తుంది, ఆ పరిగెత్తడమే నీకు ఇబ్బంది అయిపోతుంది. సో నువ్వు అలా పరిగెత్తి అది తీసేసి నువ్వు పరిగెత్తు, నీకు ఫ్రీగా అయిపోతుంది. సో ఇది మీకు నచ్చితే చేయండి, లేదంటే ఇసుక ఉన్నా పర్లేదు, ఇసుకలో ప్రాక్టీస్ చేసినా పర్లేదు. సో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు తెలియకుండానే మనలో స్టామినా అయితే బిల్డప్ అయిపోతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు మనము ఈ స్లోగా రన్నింగ్ చేయండి, కానీ ఆగనైతే ఆగదు. మీరు డైలీ ఒక 1 hour 1.5 hour అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ రన్నింగ్ అయితే ఆగకుండా ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు ఏంటంటే వామప్స్ని అయితే మర్చిపోకండి. వామప్స్ అయితే డెఫినెట్గా చేయండి. వీటన్నిటి గురించి క్లారిటీ చెప్తాను. ఇదేందో నేను అట్లా నార్మల్గా చెప్పడం జరుగుతుంది ఈరోజు వీడియోలో. ఇదే మీరు డీటెయిల్గా అనుకోకండి. ఇంకొకటి మనము ఒకదాని తర్వాత ఒకటి ఇన్ డీటెయిల్గా క్లారిటీగా మాకు ట్రైనింగ్లో చెప్పినన్ని మీకు చెప్తాను, లేదా ఇప్పుడు ఫోర్స్లో మాకు అంటే ఈ పీటీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీకు చెప్పడానికి చెప్తాను. కానీ సో జస్ట్ ఇప్పుడైతే నేను నార్మల్గా చెప్తున్నాను. ఏంటంటే మీరు డైలీ ఒక 1 hour ఉరికితే 1 hour నాన్ స్టాప్గా ఉరకడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, స్లోగా ఉరికినా పర్లేదు, కానీ నాన్ స్టాప్ ఉరకడం వల్ల ఏంటంటే మీకు బ్రీత్ అనేటువంటి కంట్రోల్ అయిపోతుంది. మెయిన్గా ఏంటంటే ఈ మనకి ఎస్ఎస్జిలో బ్రీత్ కంట్రోల్ అయిపోతే సరిపోతుంది, నువ్వు ఆటోమేటిక్గా క్వాలిఫై అయిపోతావు. అవునా, సో రన్నింగ్ గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఈజీగానే క్వాలిఫై అయిపోతారు ప్రాక్టీస్ చేయకుంటే ఎవరు కూడా క్వాలిఫై కాదు. ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే క్వాలిఫై అవుతారు. ఇక మీరు ఆన్సర్ కీ కోసం చూస్తుంటారు కదా, ఆన్సర్ కీ కోసం చూస్తూ ఉండండి. బట్ ఏంటంటే మీరు ప్రిపేర్ కండి బ్రో. నేను చెప్పాలన్నా, మీరు ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఉంది, మర్చిపోకండి. దాంతోపాటు ఆర్పిఎఫ్ ఉంది. అయితే మీరేంటంటే ఇప్పుడు ఈ ప్రిపరేషన్ని ఇలానే కంటిన్యూ తీసుకుపోయిననుకో, నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీకి మీరు తోపులైపోతారు, మంచి జాబ్ కూడా వస్తుంది. దాంతోపాటు ఆర్పిఎఫ్ ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు మీరు బుక్ని పక్కన పెట్టారనుకో, మళ్ళీ కొత్తగా అయిపోతుంది. అప్పుడు ఇంకో కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకు మీరు ఈక్వల్ అయిపోతారు. అప్పుడు మీకు వాళ్ళకి తేడా ఉంటుంది. లేదు, సో మళ్ళీ మీరు వాళ్ళకన్నా ముందుండాలంటే మళ్ళీ 1 month పడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే టచ్లో ఉండాలి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే అన్ని బుక్స్ మేము రూమ్లోనే పెట్టచ్చు, ఇప్పుడు ఏం చదువుతాం అనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అయినా ఫాలో అవ్వండి. యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఫాలో అయినా పర్లేదు, కానీ ఎలాగైనా పర్లేదు, కానీ కొంచెం స్టడీకి అయితే టచ్లో ఉండడానికి ట్రై చేయండి. జాబ్ వచ్చే వరకు. జాబ్ వచ్చిన తర్వాత నువ్వు చదువుతున్నావా ఎవడు అడగడు. సో జాబ్ వచ్చే వరకు మాత్రమే అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇక మీరు ఈ రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఉన్న థాట్ ఏంది, కీ పేపర్ వచ్చిన తర్వాత వేసుకుంటారు, కీ పేపర్ ఆన్సర్కి చూసుకుంటారు కదా, ఆన్సర్కి చూసుకున్నాకనైనా కానీ అందరైతే పరిగెత్తే ప్లాన్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కాకుండా ఇంకో నోటిఫికేషన్ డెఫినెట్గా మీరైతే క్వాలిఫై అయిపోతారు. ఈ నోటిఫికేషన్లే ఆల్మోస్ట్ మీరు వెళ్ళిపోతారు. ఇక వచ్చినట్లయితే 16,000 పోస్టులు, 1600 పోస్టులు, ఈ ఇంక్రీజ్ అయితే ఈ ఇంక్రీజు అన్ని పక్కన పెట్టండి. ఓకేనా, వాడు ఇంక్రీజ్ చేస్తాడా, ఇంక్రీజ్ చేయడాన్ని మనకు చెప్పి చేయడు. దాని విషయానికి వస్తే నా ఒపీనియన్కి ఏంటంటే వాడు ఈ నోటిఫికేషన్లో కలపకపోవచ్చు, నా ఒపీనియన్ ఇది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ ఉంది కదా, సో ఆ నోటిఫికేషన్లో కలిపి మనకి కొంచెం హై పోస్టులు అయితే నెక్స్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఈ నోటిఫికేషన్లో కలపకపోవచ్చు అని అయితే నా థాట్. సరే, అది ఇక ఎవరైనా చెప్పచ్చు, కలిపితే కలపచ్చు, లేకుంటే లేదు, ఐఎమ్ నాట్ షూర్. సో కాబట్టి ఏంటంటే మీరు అవన్నీ థాట్ని పక్కన పెట్టి, మీకు వచ్చిన స్కోర్ని కూడా పక్కన పెట్టి, మీ మీద మీకు నమ్మకం లేదా, మీరు క్వాలిఫై అవుతా అనే నమ్మకం లేదా బ్రో, సో ఆ నమ్మకంతో మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈ పేపర్ వచ్చిన తర్వాత నేను వేస్తా అంటే మీ మీద మీరు పెట్టుకున్న నమ్మకం, మీరు 2 రోజులు ప్రిపేర్ అయిన దానికి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా మీకు స్కోర్ వస్తుంది. ఆ స్కోర్ తోటి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు, మీరు క్వాలిఫై అయిపోతారు. లేదు నేను బెటర్ జాబ్ రావాలంటే ఇదే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారు. ఓకేనా, సో ఇది నేను చెప్పదలుచుకుంది. ఇంకా మీరు డీటెయిల్గా కావాలంటే నేను రన్నింగ్ పైన వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ నెక్స్ట్ చేస్తాను. కావాలంటే మీరు మెడికల్కి ఇబ్బంది ఉంటే నాకైతే కమెంట్ చేయండి. ఎందుకంటే ఒక బ్రో అన్నాడు, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు. ఏంటంటే నాకు పలానా అకాడమీ వాళ్ళు పలానా దగ్గర ఏంటంటే మెడికల్ కండక్ట్ చేస్తున్నారు, దానికి వెళ్ళొచ్చా అని అన్నారు. సో అందుకే దానిపైనే వీడియో చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ మెడికల్ ఏ విధంగా ఉంటుంది ఇదంతా డీటెయిల్గా చెప్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే సో ఈ మెడికల్కి వీడియోకి మీకు అంత ఇంట్రెస్ట్ ఉందో లేదో, ఫస్ట్ రన్నింగ్ మీద ఫోకస్ చేయాలి కదా. రన్నింగ్ కన్నా ముందు మీరు ఫస్ట్ కీ పేపర్ మీద ఉంటుంది, దృష్టి అంతా కీ పేపర్ మీదే ఉంటుంది. కీ పేపర్ ఎప్పుడు వస్తుంది అని. ఇంకా తెలిసిన క్వశ్చన్లు అయితే మనం అప్పుడే గూగుల్లో సెర్చ్ చేసుకునే ఉంటాం, అది పెట్టినా కరెక్ట్, ఇది పెట్టినా అని. కొంతమంది అనాలిసిస్ చేసుకుంటారు, నేను 40 కరెక్ట్ పెట్టినాను, సో 20 తప్పులు పెట్టినా కాబట్టి, సో 20 తప్పులకి ఈ 40 నుంచి ఒక 2 మార్కులు, 20 తప్పులు పెట్టినా కదా, సో 20లో ఒక 4-5 కరెక్ట్ అయితే కదా, సో ఈ 4-5కు 20 తప్పులు పెట్టినాయి అటు క్యాన్సిల్ అయిపోగా నా 40 నాకు మిగులుతుంది. సో 80 స్కోర్ వస్తుంది, నేనైతే సేఫ్ జోన్లో ఉంటా. అంటే ఎవరు అనాలిసిస్ వాళ్ళకు ఉంటాయి.
సరే మీ అనాలిసిస్ పక్కన పెడితే కీ పేపర్ కోసం వెయిట్ చేద్దాం. కీ పేపర్ వచ్చిన తర్వాతనే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. లేదు అంటే అప్పటి వరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకే బెటరు, ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు ఒకవేళ సడన్గా డేట్లు ఇచ్చినా కానీ. ఓకేనా? సో ఇది అయితే నేను ఈరోజు చెప్పదలుచుకున్న మ్యాటరు. సో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.